నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో వారికోస్ వెయిన్స్ గురించి మనకు వివరించడానికి మావెన్ మెడికల్ సెంటర్ నుంచి డాక్టర్ రాజేష్ గారు అలాగే డాక్టర్ బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అలాగే మీకు కూడా వారికోస్ వెయిన్స్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. నెంబర్స్ కి కాల్ చేయండి, డాక్టర్స్ తో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. హలో అండి. నమస్కారం. సాధారణంగా చాలా మందిలో చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి డాక్టర్? అసలు వారికోస్ వెయిన్స్ అనేది తెలుగులో సిరులు అంటారండి. ఉబ్బిపోయిన వాటిని వారికోస్ వెయిన్స్ అంటాం. సో నార్మల్ గా కాళ్ళలో రెండు సిస్టమ్స్ ఉంటాయి, డీప్ వీనస్ సిస్టమ్, సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అని. సో సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ ఇది వారికోస్ వెయిన్స్ తయారవుతుంటాయి. సో ఇవి మనకు బయట మనకు కాళ్ళల్లో నరాలు లెక్క, అంటే వాడక భాషలో క్వాలిటీస్ నరాలు అంటాము, బట్ సిరులు యాక్చువల్ గా. సో అవి బయట కనబడుతుంటాయి. దోస్ ఆర్ వారికోస్ వెయిన్స్. అసలు ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి కారణం ఏంటి డాక్టర్? ఎందుకు వస్తుంది అసలు వారికోస్ వెయిన్స్ అనేది? ఇప్పుడు చాలా చూస్తున్నామండి మనకు, అంటే ఇండియన్ పాపులేషన్ లో 30% పాపులేషన్ లో మనం వారికోస్ వెయిన్స్ చూస్తున్నాం. సో రీజన్స్ ఏంటిదంటే, అంటే ఓవర్ వెయిట్. చాలా మంది ఇప్పుడు మీరు చూసారు, లాక్డౌన్ లో అందరూ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, ఎడ్యుకేషన్ ఫ్రమ్ హోమ్ అన్ని చేసేసరికి బాగా ఒబేసిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. సో ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దిస్ వారికోస్ వెయిన్స్. తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇంట్లోనే ఉండడము, ఒకటే దగ్గర చాలాసేపు కూర్చోవడం, ఒకటే దగ్గర చాలాసేపు నిల్చోవడము. అంటే ఆఫీసులలో ఇప్పుడు కంప్యూటర్ జాబ్స్ చేసే వాళ్ళు కంటిన్యూస్ గా కూర్చొని ఉంటారు ఒకటే దగ్గర, వాళ్ళు మూవ్మెంట్ ఉండదు. సో ఆ మూవ్మెంట్ లేకపోవడం వల్ల, ఒబేసిటీ వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, తర్వాత మనకు హెరిడిటరీ అంటే అమ్మా నాన్నకు ఉన్నా కూడా దాని తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకొకటి మనకు ఫీమేల్స్ లో ప్రెగ్నెన్సీ అండి. ఫీమేల్ లో ప్రెగ్నెన్సీ అంటే మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొన్ని చూస్తాము, మళ్ళీ ఇంకొన్ని ప్రెగ్నెన్సీ అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ కావడం. సో ప్రెగ్నెన్సీ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇన్ ఫీమేల్స్. సో ఇలా అన్ని రీజన్స్ వల్ల మనకి చాలా ఎక్కువ అవుతుందండి. మనతో మాట్లాడడానికి ఒక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. కృష్ణ గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే కృష్ణ గారు. హలో అండి. నమస్తే. మాట్లాడండి డాక్టర్ మాట్లాడచ్చు సార్. నాకు ఈ బోత్ లెగ్స్ కి వెయిన్స్ విజిబుల్ గా ఉంటే ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసినారు, రిఫ్లెక్స్ ఏం లేదని చెప్పారు సార్. బట్ విజిబుల్ ఉన్నాయి. నేను ఎక్సర్సైజ్ కొద్దిగా హార్డ్ గా చేస్తాను సార్. రన్నింగ్ అండ్ బ్యాడ్మింటన్ రెగ్యులర్ గా చేస్తున్నాను. సో యాక్చువల్గా ఎక్సర్సైజ్ వల్ల వచ్చిన. సో ఓకే అండి, మీరు ఎక్సర్సైజ్ వల్ల కూడా వీన్స్ కొద్దిగా ప్రామినెంట్ కనబడతాయండి, విగ్రస్ యాక్టివిటీస్ ఇన్వాల్వింగ్ ద లెగ్స్ ఉన్న వాళ్ళకి కూడా. సో రిఫ్లెక్స్ లేదంటున్నారు, కానీ అంటే కింద పర్ఫెక్టర్స్ కూడా ఉంటాయి. పర్ఫెక్టర్స్ కూడా ఎప్పుడన్నా ఫెయిల్ అయిపోతే అప్పుడు కూడా మీకు వీన్స్ బయట కనబడుతుంటాయి. సో పర్ఫెక్టర్స్ కూడా మనం ఎవాల్యుయేట్ చేయాలండి. రిఫ్లెక్స్ అనేది మనం ఓన్లీ మెయిన్ జంక్షన్స్ కాకుండా, సాఫ్రోఫెమోరల్ జంక్షన్, సాఫ్రోపాపులర్ జంక్షన్ కాకుండా పర్ఫెక్టర్స్ అని ఉంటాయి నీ కింద అయినా, అవి కూడా ఎవాల్యుయేట్ చేయాలి. సమ్ టైమ్స్ అవి కూడా ఫెయిల్ అయినప్పుడు ఈ వీన్స్ కూడా బయటికి ప్రామినెంట్ గా మనకు వారికోస్ వీన్స్ కింద క్లియర్ గా విజిబుల్ ఉంటాయి. సో మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబబ్లీ కొద్దిగా ప్రామినెంట్ వీన్స్ కనబడవచ్చు. మీకు సిమ్టమ్స్ ఏం లేకుంటే జస్ట్ స్టాకింగ్ స్కిన్ వేసుకోండి, లేకపోతే మళ్ళీ ఒకసారి ఎవాల్యుయేట్ చేసి మనం స్కాన్ చేసి చూస్తే తెలుస్తుంది. ఎస్ డాక్టర్, ఇప్పుడే మనం అనుకున్నాం అసలు ఎక్సర్సైజ్ లేకుండా ఒకే చోట కూర్చున్న వాళ్ళకి కూడా వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉందని. ఎక్సర్సైజ్ చేస్తే ఎందుకు వస్తాయంటారు? సో విగ్రస్ యాక్టివిటీస్ అది చెప్పాను కదా. ఇప్పుడు విగ్రస్ అంటే కాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి ఉన్నప్పుడు ఏమైతుంటే వీన్స్ మీద ప్రెషర్ కూడా ఎక్కువ పడుతుంది. పడ్డప్పుడు ఆ లోపల సన్న వాల్స్ ఉంటాయి, వెరీ డెలికేట్ వాల్స్, అవి మెల్లమెల్లగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫెయిల్ అయినప్పుడు వాల్స్ ఫెయిల్ అయినప్పుడు చెట్టర్థం ఉల్టా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు వీన్స్ అనేది డైలేట్ అవుతాయి. సో విగ్రస్ యాక్చువల్ మనం అథ్లీట్స్ లో కూడా చాలా మంది చూస్తాం విగ్రస్ యాక్టివిటీ చేసే వాళ్ళు కూడా. సో ఎనీథింగ్ అంటే తక్కువ చేసినా ప్రాబ్లమే, చాలా ఎక్కువ చేసినా కూడా ప్రాబ్లం. విగ్రస్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ లెగ్స్, సో బోత్ ఆర్ హార్మ్ఫుల్. అలాగే ఈ పర్టికులర్ ప్రాబ్లం కి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉందంటారా? వారికోస్ వీన్స్ అనేది చాలా మంది ఏమనుకుంటారండి, ఇది ఒక కాస్మెటిక్ ప్రాబ్లమ్, మనము నొప్పి రావట్లేదు దానికి వల్ల మనం అలానే ఉండనియండి, లేకపోతే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదిక్, అలోపతిక్, హోమియోపతిక్ అవన్నీ అట్లాంటి టాబ్లెట్స్ తీసుకుని దాన్ని చూసుకుందాము అని అనుకుంటారు. కానీ ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్. ప్రోగ్రెసివ్ అంటే మనకు 6 స్టేజెస్ ఉన్నాయండి. ఆ స్టేజ్ ఒక స్టేజ్ దాటి ఇంకో స్టేజ్ పోతుంది తప్ప ఏ టాబ్లెట్ అంటే మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లేదు వారికోస్ వెయిన్స్ కి. కంపల్సరీ మనం సర్జికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కి వెళ్ళాలి. అంటే మనకి ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా కంపల్సరీ, బట్ స్టేజెస్ వైజ్. అంటే ఫస్ట్ స్టేజ్ లో ఉంటే కనుక మనం కొన్ని జాగ్రత్తలు చెప్తాం, ఏది కాళ్ళు పైన పెట్టుకుని పడుకోండి, స్టాకింగ్స్ వేసుకోండి, మీ ఎక్సర్సైజ్ చేయండి అని. కానీ సెకండ్ స్టేజ్ నుంచి కంపల్సరీ లేజర్ ట్రీట్మెంట్ అన్నా, లేకపోతే మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అన్నా, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్, ఆ ట్రీట్మెంట్స్ కంపల్సరీ చేయాలండి. మరొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు.
సార్ మేడం మాట్లాడండి శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగచ్చు, డాక్టర్స్ ఉన్నారు. మాట్లాడదాం మేడం. మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. తగ్గిస్తాను మేడం. ఎస్ చెప్పండి శ్రీనివాస్ గారు. హలో సార్, చెప్పండి సార్. మా కిరాణా దుకాణం సార్. అండి. కాళ్ళు అప్పుడప్పుడు ఇదే నరాల్లాగానే వస్తుంది సార్. ఓకే. మళ్ళీ దానికి ఏముంటుంది ట్రీట్మెంట్ సార్? కాళ్ళ నరాలు కనపడుతున్నాయండి, ఉబ్బి బయటికి కనపడుతున్నాయా మీకు? రావడం లేదు సార్, కొంచెం అప్పుడప్పుడు వస్తాయి సార్. అప్పుడప్పుడు వస్తాయి. ఒకసారి మీరు స్కానింగ్ కి రండి. స్కానింగ్ వస్తే స్కానింగ్ చేసి చూసి మీకు వారికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేదా చెప్తాము. వారికోజ్ వెయిన్స్ లేదంటే జనరలైజ్డ్ పెయిన్ చాలా మందికి ఉంటుందండి. ఇప్పుడు మీరు కిరాణా షాప్ అంటున్నారు, ఒకటే దగ్గర చాలాసేపు కూర్చొని ఉండడం లేకపోతే చాలాసేపు నిల్చొని ఉండడం చేస్తుంటారు. సో అలాంటిది అవాయిడ్ చేయాలి. ప్లస్ ఒకసారి స్కానింగ్ చేసుకుంటే మీకు వారికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేదా చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చెప్తామండి. ఈ సమస్యకు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి డాక్టర్? సో బేసికల్లీ ఇంతకుముందు మనకు ఒకటే ఉండేయండి, దట్ వాజ్ సర్జరీ. అంటే ఓపెన్ గా మల్టిపుల్ జాగాలలో కటింగ్ చేసేసి హుక్స్ పెట్టి వెయిన్స్ ని బయటికి లాగేవారు. సో దట్ వాజ్ ఓపెన్ సర్జరీ. ఆ తర్వాత ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చాయండి. మనకు లేజర్ ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఇంకోటి లేటెస్ట్ ఏంటంటే మైక్రోవేవ్ అబ్రేషన్ ఉందండి. అది వేరే సెంటర్స్ లో ఎక్కడ కూడా లేవు ఇంకా. సో వీఆర్ ద ఓన్లీ పీపుల్ ఆర్ గివింగ్ మైక్రోవేవ్ అబ్రేషన్ కూడా. అది కాకుండా మనకు ఇంకా ఫోమ్ స్లూ థెరపీ అని ఉంటుంది, అంటే ఇంజెక్షన్స్ ఉంటాయి లోపలికి. తర్వాత గ్లూ థెరపీ ఉంటుంది, తర్వాత మోకా అని ఉంటుంది. చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయండి. బట్ ప్రూవెన్ టెక్నాలజీ, టైం టెస్టెడ్ టెక్నాలజీ అంటే లేజర్ అండి. లేజర్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్రేషన్, మైక్రోవేవ్. వన్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? రికరెన్స్ రేట్స్ అనేది ఇప్పుడు మేవెన్ పెట్టేసి మనకు 12 years అవుతుందండి. 12 years లో వీ హెవ్ డన్ అరౌండ్ మోర్ దెన్ 10,000 కేసెస్ వీ హెవ్ డన్. సో మా సక్సెస్ రేట్ వచ్చేసి 97% సక్సెస్ రేట్, అంటే 3% రికరెన్స్ రేట్ ఉంటుంది. రికరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి సార్ చెప్పినట్టు ఓన్లీ రిఫ్లెక్సే కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు పేషెంట్ చెప్పారు మనకు ఒకరు, రిఫ్లెక్స్ నాకు లేదండి అయినా కానీ నాకు వీన్స్ కనపడుతున్నాయని అని కరెక్ట్ చెప్పారు. ఒకటి రిఫ్లెక్స్, తర్వాత ఇంకొకటి మనకి వారికోజ్ వీన్స్, తర్వాత ఇంకోటి పర్ఫరేటర్స్. ఇవి 3 కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయకపోతే రికరెన్స్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు మేవెన్ లోనే ఎందుకు చేసుకోవాలి, మేవెన్ లో సక్సెస్ రేట్ ఇంత ఎందుకు ఎక్కువ అంటే ఆ 12 years ఎక్స్పీరియన్స్ లో దాన్ని క్షుణ్ణంగా పరీక్షించి ఎక్కడెక్కడ పర్ఫరేటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మీకు రిఫ్లెక్స్ ఉంది, ఎక్కడెక్కడ వారికోసిటీస్ ఉన్నాయి, అన్నిటినీ మనం కరెక్ట్ గా ట్రీట్ చేస్తే కనుక రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఒకటి. రెండోది, చాలా బరువు ఉన్న పేషెంట్స్ అంటే ఒబేసిటీ ఉన్న పేషెంట్స్ ని మనం చేశాక వాళ్ళకి మనకు చెప్తాం, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటిదంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి, కంపల్సరీ బరువు తగ్గాలి, కంపల్సరీ ఒక దగ్గరనే చాలాసేపు కూర్చోవడం నిల్చోవడం చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. అవి వాళ్ళు పట్టించుకోకుండా బాగైపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ అలానే చేస్తే కనుక బయట చిన్న చిన్న వారికోజ్ వీన్స్ వస్తాయి తప్ప మనం మెయిన్ వీన్ ఏదైతే లేజర్ తోటి రేడియో ఫ్రీక్వెన్సీ తోటి కాల్ చేసామో అది ఎప్పటికీ రాదండి. సో రికరెన్స్ రేట్ రాకుండా మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా ఫాలో అవుతే కనుక ఇంకెప్పటికీ రాదు. రైట్ డాక్టర్, మరొక కాలర్ తో మాట్లాడదాం. చరణ్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు హలో డాక్టర్. ఓకే, నమస్తే అండి. నా పేరు చరణ్ అండి. మాట్లాడండి సార్. నాకు చిన్నప్పట్లో ఒక 13 years అప్పుడు లెఫ్ట్ టెస్టికల్ లో వెరికోస్ వచ్చింది. అప్పటి నుంచి అది కంటిన్యూ గానే ఉంది. టెస్ట్ చేయించుకున్నప్పుడు కూడా డాక్టర్స్ సర్జరీ ఏం అవసరం లేదండి, మీకు ఫ్రీగానే ఉంది ఇంజక్షన్ అని అన్నారు. సో ఐ హావ్ 2 kids, నాకేం ప్రాబ్లం లేదు, కానీ అవసరం అంటారా సర్జరీ? మీకు వారికోజ్ వీన్స్ డయాగ్నోస్ అయిపోయినాక మీకు ప్రాబ్లం లేదంటున్నారు. సో ప్రాబ్లం లేకుంటే అట్లీస్ట్ కంప్రెషన్ స్టాకింగ్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. సో ఇంతకుముందు బాలాజీ గారు చెప్పినట్టు మీరు కొన్ని కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్ లైక్ స్టాండింగ్ కాకుండా వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ అది చేయాలి. తర్వాత వెయిట్ కూడా కంట్రోల్లో పెట్టుకోండి. పడుకుంటప్పుడు కాళ్ళు కొద్దిగా ఎలివేట్ చేయండి. సింటమ్స్ మీకు స్టార్ట్ అయితే దెన్ యూ హావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్ అండి. సింటమ్స్ లేవు, ఇప్పుడు చిన్నగా ఉన్నాయి అనుకుంటే కంప్రెషన్ స్టాక్ చేసుకోండి. దట్ విల్ కీప్ ద డిజీజ్ అండర్ కంట్రోల్. సిమ్టమ్స్ అంటే ఏ విధంగా స్టార్ట్ అవుతాయి డాక్టర్? సో చాలా ఉంటాయండి. ఇనిషియల్ గా కాళ్ళల్లో వాపొచ్చుడు, కాళ్ళు ఈవినింగ్ టైంలో కాళ్ళు లాగుడు, క్రాంప్స్ అంటాం దాన్ని, రెస్ట్లెస్ లెగ్ కూడా అంటాము. సో సాయంత్రం పూట కాళ్ళు లాగినట్టు అనిపిస్తుంది. తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది స్కిన్లలో. సో మనకు తర్వాత వీన్స్ కూడా ప్రామినెంట్ కనబడుతుంటాయి బయటికి. సో ఇవన్నీ వారికోజ్ వీన్స్ కు సంబంధించినవి. లేట్ స్టేజ్ కి వచ్చే వరకల్లా అల్సర్స్ ఫామ్ అవుతాయి, అంటే పుండ్లు వస్తుంటాయి. ఇనిషియల్ గా మనం కొద్దిగా ట్రీట్మెంట్ ఆయింట్మెంట్స్ ఇస్తే కొద్దిగా తగ్గుతుంది. బట్ లాస్ట్ స్టేజ్కి వెళ్ళినాక మీరు ఎంత క్రీమ్స్ పెట్టండి, ఆయింట్మెంట్ పెట్టండి, మెడిసిన్స్ తీసుకుని తగ్గదు. సో దట్స్ కాల్డ్ నాన్ హీలింగ్ స్టేజ్ అంటాం. సో ఇవన్నీ వారికోజ్ సంబంధించిన లక్షణాలు అండి.
రైట్ డాక్టర్. అలాగే డాక్టర్, అసలు వారికోజ్ వెయిన్స్ రావడానికి పర్టికులర్ ఏజ్ లిమిట్ అంటూ ఏదైనా ఉందా, లేకపోతే ఏ వయసు వరకైనా వచ్చే అవకాశం ఉందా? ఇంత ముందుకు ప్రతి డిజీజ్ మనకు ఓల్డ్ పీపుల్లోనే చూసేవాళ్ళమండి. కానీ ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ కూడా యంగ్ పేషెంట్స్ లో కూడా బాగా వస్తుంది. ఎందుకంటే ఒబేసిటీ అనేది త్వరగా వచ్చేస్తుంది. చిన్నపిల్లల్లో ఒబేసిటీ చాలా చూస్తున్నాం. సో 20 years తర్వాత పేషెంట్స్, అంటే 21 years 22 years పేషెంట్ వాళ్ళకు కూడా చాలా వారికోజ్ వెయిన్స్ చూస్తున్నాము. బట్ ఇవి ప్రోగ్రెసివ్ డిజీజ్ కాబట్టి ప్రోగ్రెస్ అయినా కొద్ది మెల్లమెల్లగా వచ్చేసరికి వాళ్ళకి తెలిసేసరికి ఒక 30s లో వాళ్ళు వచ్చేస్తారు. 30s వచ్చి అప్పుడు వచ్చి చూపెట్టుకుంటారు. సో మనకు యంగ్ పేషెంట్స్ అంటే 21 నుంచి మనము 80-90 years దాకా వారికోజ్ వెయిన్స్ చూస్తామండి. అలాగే మ్యావెన్ లో ఎప్పటి నుంచి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్? ఎన్ని సంవత్సరాలు? సో 2011 లో ఎస్టాబ్లిష్ చేశామండి. సో ఇప్పుడు 11 years అయింది. మేము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లా ఇక్కడ హైదరాబాద్ లో ఎక్స్క్లూజివ్ వారికోజ్ వెయిన్స్ సెంటర్ ఎక్కడ లేదు. సో ఫస్ట్ మనమే చేశాము. దాంతో లేజర్ కాక ఇప్పుడు మన రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కూడా మనమే స్టార్ట్ చేసాం. తర్వాత మైక్రో అబ్లేషన్ అనేది త్రూఅవుట్ ఇండియాలో కూడా మనమే ఫస్ట్ టైం లాంచ్ చేసామండి. సో ఇప్పుడు కూడా మైక్రో అబ్లేషన్ అనేది 1-2 సెంటర్స్ తప్ప ఇండియాలో ఎక్కడ అవైలబుల్ లేదు. సో వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు లాంచ్ ఇన్ హోల్ ఆఫ్ ఇండియా అండి. సో అలాగనే కంబైన్డ్ ఏపీ తెలంగాణ ఉన్నప్పుడు కూడా మనమే ఫస్ట్ వారికోజ్ వెయిన్స్ క్లినిక్ ఎక్స్క్లూజివ్ గా స్టార్ట్ చేశాం. రైట్ డాక్టర్, మరొక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. రాజారావు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి రాజారావు గారు, వెల్కమ్ టు హలో డాక్టర్. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అయితే మా ఫాదర్ కి కాలు మీద పుండ్లు వచ్చేసి సార్, ఎక్కడ చూపించినా ఎక్కడ తగ్గట్లేదు. స్కానింగ్ చేయించారా అండి? చేయలేదు సార్. అది స్కానింగ్ చేపియాలండి. ఎందుకంటే అల్సర్స్ అనేది డయాబెటిక్ అల్సర్స్ కూడా రావచ్చు, లేకపోతే వీనస్ అల్సర్స్ కూడా కావచ్చు. ఫస్ట్ నాటు మందులు ఎక్కడెక్కడో తిప్పాను కానీ ఎక్కడో తగ్గట్లేదు. అది అట్లా చేయకూడదండి. ఫస్ట్ ఒకసారి డాప్లర్ చేపియండి. ఎక్కడ చేయాలి సార్? అది ఎక్కడైనా డయాగ్నోస్టిక్ సెంటర్ లో వీనస్ డాప్లర్ చేపియండి. వీనస్ డాప్లర్ చేపించి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చెప్తామండి. మాది చాలా ఇదండి, ఏజెన్సీ ఏరియా. ఆయన కొంచెం వైజాగ్ కి వచ్చి చేపించుకోండి, ఒకసారి వచ్చేసి చేపించుకుంటే బెటర్ అండి. అలాగే అసలు సార్ వారికోజ్ వెయిన్స్ ఉన్నాయని ఒక వ్యక్తి తనకు తానుగా ఎలా గ్రహించుకోవాలి? సో బేసికల్లీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు బయట కనబడతాయండి విజిబుల్ గా నరాలు అంటాము. సో సెల్లులు అవి బేసికలీ మనం అవి బయట మనకు ఈజీగా కనబడుతుంటాయి ఉబ్బినట్టు. దాంతో పాటు మనకు బాలాజీ చెప్పినట్టు ఒక స్కానింగ్ ఉంటుంది, కలర్ డాప్లర్. వెరీ సింపుల్ స్కానింగ్, నాన్ ఇన్వేజివ్ టెక్నిక్ అది. సో 15 నిమిషాలలో మనం స్కానింగ్ చేసేసి వారికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేవని ఈజీగా మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఎనీ ఫిజిషియన్ దగ్గరికి ఫస్ట్ ఇనిషియల్గా వెళ్తే వాళ్ళు కూడా మీకు చూసి చెప్పగలుగుతారు. సో దట్ ఈస్ అంటే పేషెంట్ కు డైరెక్ట్ గా వాళ్ళు డయాగ్నోస్ చేయగలుగుతారా అంటే కనబడితేనే చేయగలుగుతారు వాళ్ళు, అదర్వైజ్ వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది. సో స్కానింగ్ చేస్తే కంపల్సరీగా మనకు ఉందా లేదా అనేది బయటపడుతుంది. మరొక కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. అశోక్ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అశోక్ గారు, వెల్కమ్ టు హలో డాక్టర్. నమస్తే అండి. మేము ఆల్రెడీ మాకు ఒకసారి వెరికోజ్ వెయిన్స్ ఆపరేషన్ జరిగింది కేర్ హాస్పిటల్లో. చెప్పండి. ఓకే, కానీ మళ్ళా వచ్చాయండి అదే టైప్ లో వచ్చినాయి వెయిన్స్. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీకు ఆపరేషన్ అయ్యి? 2009 అండి. 2009 లో. ఓకే, సో దాన్ని రీకరెన్స్ అంటారండి. మళ్ళీ ఒకసారి స్కాన్ చేయాలి. నేను ఇంతకుముందు మీకు క్లియర్ గా చెప్పాను, వారికోజ్ వీన్స్ లో మనకు అంటే గ్రేట్ సెఫరెన్స్ వీన్, షార్ట్ సెఫరెన్స్ వీన్, వెరికోసిటీస్, తర్వాత పర్ఫరేటర్స్, ఇవన్నీ కరెక్ట్ గా మనం ట్రీట్మెంట్ చేస్తేనే రికరెన్స్ రేట్ అనేది ఉండదు. సో అది కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయకపోయింటే కనుక రికరెన్స్ అనేది చాలా ఉంటుంది. అందుకే ఒకసారి మళ్ళీ స్కాన్ చేసేసి అవి ఏమన్నా వదిలేశారా, అవి మళ్ళీ ఏమన్నా మీకు ఫ్రెష్ వారికోసిటీస్ ఏమన్నా వచ్చాయా అనేది చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఆప్షన్ చెప్తామండి. ఇంతకుముందు మీకు సర్జరీ అయ్యాదండి లేకుంటే లేజర్ చేశారా? కటింగ్ చేశారు, ఓపెన్ సర్జరీ. సో అదే అండి డిఫరెన్స్. ఓపెన్ సర్జరీలో రికరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి, 30 to 40% రికరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మన లేజర్ చూసుకుంటే బాలాజీ గారు చెప్పినట్టు ఇంతకుముందు 3 to 5% కన్నా ఎక్కువ రికరెన్స్ ఉండదండి. సో ఓపెన్ సర్జరీ చాలా ఫెయిలియర్స్ అండి. సో ప్రాబబ్లీ మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేసుకుంటే మీకు క్లియర్ గా బయటపడుతుంది ఇంకా వారికోజ్ వెయిన్స్ ఉన్నట్టు. సో దానికి మళ్ళీ ఇప్పుడు మనం లేజర్ ఇంజెక్షన్ చేసేస్తే తగ్గిపోతుంది. అలాగే మావెన్ మెడికల్ సెంటర్ కి సంబంధించి బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా సార్? మావెన్ మెడికల్ సెంటర్ అనేది ఫస్ట్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో స్థాపించామండి. తర్వాత చాలా మంది పేషెంట్స్ ఇట్లా మీరు చూసారు కదా, వైజాగ్ నుంచి, కర్నూలు నుంచి అక్కడ ఇక్కడ కాల్ చేస్తున్నారు. వాళ్ళు పాపం ఇక్కడ దాకా రాలేరు అని చెప్పేసి మేము వైజాగ్, తర్వాత కరీంనగర్, తర్వాత విజయవాడ,
తర్వాత నెల్లూరు, తర్వాత ఈ అన్ని బ్రాంచెస్ లో హెల్త్ క్యాంప్స్ పెడతామండి. హెల్త్ క్యాంప్స్ పెట్టేసి అక్కడ ట్రీట్మెంట్ చేసేసి రావడము, లేకపోతే అక్కడ ఉన్న పేషెంట్స్ చూసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం, వాళ్ళకి ఎలా కుదురుతుందో అలా చేస్తున్నామండి. వన్స్ వారికోజ్ వెయిన్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ ఏ స్టేజ్ లో స్టార్ట్ చేస్తే మంచి ఫలితం ఉంటుందంటారు? సో బేసికల్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూస్తే ఏంటండి, మనకు సిఈపి క్లాసిఫికేషన్ ఉంటుందండి. స్టేజ్ 2 అన్నట్టు బేసికల్లీ అంటే విజిబుల్ అంటే బయట వీన్స్ కనబడుతుంటే అది ఒక ఇండికేషన్ అండి. అదే కాకుండా సిమ్టమ్స్ మన పేషెంట్ కు అంటే ప్రాబ్లమ్స్ సిమ్టమ్స్ ఉంటే అది ఒక ఇండికేషన్. సో ఈ 2 స్టేజెస్ లో వీ కెన్ ఆఫర్ ట్రీట్మెంట్. దాని ముందు స్టేజ్ 2 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటాయి. సో ఎనీ స్టేజ్ వచ్చినా కానీ వీ హావ్ టు ఆఫర్ ట్రీట్మెంట్. రైట్ డాక్టర్, మరొక కాలర్ తో మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సార్ ఇల్లు చాలా బాగుంది సార్, కానీ మొత్తం ఒక్క నెలకి బ్రోకరేజ్ తీసుకుంటాం. ఒక నెల మాత్రం ఎందుకు, మొత్తం 11 నెలలకి తీసుకోవయ్యా. మీరు జోక్ చేస్తున్నారు కదా. ఎవరు స్టార్ట్ చేశారు? ఇల్లు నాది, ఫర్నిచర్ నాది, కానీ ఒక నెల బ్రోకరేజ్ మీద. బ్రోకరేజ్ ఎందుకు ఇవ్వటం? నో బ్రోకర్ ఉంది కదా. ఏం పని చేసినా జీవితంలో ఏం సాధించాలనుకున్నా ఆర్ యు రిలీజియస్ అన్న ప్రశ్న దగ్గరకు వచ్చి అవుతోంది. వివేక్ కుమార్ కున్న అదే రైట్ సైడ్ ఇర్ఫాన్ అహ్మద్ కూడా. కేవలం అనుమానంతో ఒకటి జీవితాన్ని నాశనం చేస్తే ఏదో ఒక రోజు ఎవడో ఒకడు తిరిగి దెబ్బ కొడతాడన్న భయం పుట్టాలి. రేపు మార్నింగ్ కల్లా పెద్ద పెద్ద డైలాగ్స్ నేర్చుకోవాలి. ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా? ఈ స్ట్రెస్ వల్ల వెంటనే ముఖంపై పింపుల్స్, డార్క్ సర్కిల్స్, ఏజింగ్. కానీ ఇవేవి నా ముఖంపై ఎందుకంటే నేను ప్రతి రాత్రి పడుకునే ముందు వీకో టర్మరిక్ క్రీమ్ ని వాడతాను. ఇందులో ఉన్నాయి పసుపు మరియు చందన గుణాలు. ఇవి రాత్రంతా నా చర్మాన్ని రిపేర్ చేసి తెల్లారికల్లా హెల్దీ చేస్తుంది. వీకో టర్మరిక్ క్రీమ్, చర్మానికి ఇవ్వండి హెల్దీ మెరుపు. కేవలం అనుమానంతో ఒకటి జీవితాన్ని నాశనం చేస్తే ఏదో ఒక రోజు ఎవడో ఒకడు తిరిగి దెబ్బ కొడతాడన్న భయం పుట్టాలి. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. మరొక కాల్ ఉన్నారు, డాక్టర్ మాట్లాడదాం. శివ గారు కాల్ చేస్తున్నారు ఈస్ట్ గోదావరి నుంచి. నమస్తే అండి శివ గారు. నమస్తే మేడం. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో చెప్పండి, డాక్టర్స్ ఉన్నారు. సార్ నాకు 2 కాళ్ళకి వెయిన్స్ వారికోజ్ వెయిన్స్ వచ్చాయి సార్. ఓకే, ఈ 2 కాళ్ళకి ఇప్పటి నుంచి ఉన్నాయి సార్. అంటే నాకు ఎప్పుడు లేదు సార్. చెప్పండి అమ్మా. ఇక్కడ హార్ట్ దగ్గర పెయిన్ కింద వస్తుంది సార్. హార్ట్ కి దీనికి సంబంధం లేదమ్మా. ఇది వారికోజ్ విన్స్ ఉన్నాయి అంటే మీకు అది వారికోజ్ విన్స్ డిఫరెంట్ డిజీజ్, హార్ట్ దగ్గర పెయిన్ డిఫరెంట్ డిజీజ్ అది. సో ఫస్ట్ ఒకసారి మీరు డాప్లర్ చేయించుకుంటే కనుక అది మనకు వారికోజ్ విన్స్ అని కన్ఫర్మ్ అయితే దానికి కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలండి మీరు. రైట్ డాక్టర్, అలాగే చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా మావెన్ లో అందుబాటులో ఉన్నాయా? అవునండి, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు చెప్పినట్టు లేజర్స్ ఉన్నాయి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఉంది, మైక్రో అబ్లేషన్ ఉంది, ఫోమ్ స్టీరియోథెరపీ ఉంది, అలాగనే గ్లూ థెరపీ ఉంది. కానీ వరల్డ్ వైడ్ మనం చూస్తే కూడా ఇప్పుడు కూడా రిజల్ట్స్ వైజ్, సక్సెస్ వైజ్ కూడా లేజర్ కే బెస్ట్ రిజల్ట్స్ అండి. సో అన్ని ఉన్నాయి. మనమే ఫస్ట్ స్టార్ట్ చేసాము, తర్వాత మైక్రోవేవ్ కూడా మనమే లాంచ్ చేసాము. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ద బెస్ట్ రిజల్ట్స్ విల్ బి విత్ మైక్రోవేవ్ అండ్ లేజర్. వన్స్ ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మచ్చలు లేదంటే పుండ్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మానిపోతాయంటారు? పుండ్లు 100% మానిపోతాయండి. మచ్చలు అనేది స్కిన్ లో వచ్చిన పిగ్మెంటేషన్ అది. సో హిమోసిటిన్ పిగ్మెంట్, ఐరన్ పిగ్మెంట్ అనేది మన వెయిన్స్ నుంచి బయటకు వచ్చినాక స్కిన్ లోపల ఇరికిపోయిన పిగ్మెంట్, లైక్ మన టాటూ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉండిపోయిన పిగ్మెంట్ అండి. అది మొత్తం పోదు, ఫేడ్ అవుతుంది కొద్దిగా కలర్, కానీ 100% మళ్ళా నార్మల్ స్కిన్ కలర్ కు వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఎస్ డాక్టర్, మరొక కాలర్ తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు హలో డాక్టర్. మాట్లాడండి. నమస్కారం.
చెప్పండి మీ డౌట్ ఏంటో. డాక్టర్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. హలో డాక్టర్ గారు, నా కాళ్ళు పాదాలు ఎక్కువ ఉబ్బుతా ఉంటాయి, వాపులు వస్తాయి, నరాలు తేలుతాయి నా కాళ్ళకు. ఓకే, కారణం దేనికో అర్థమైతే లేదు. ఓకే, ఇప్పుడు మనం చెప్పాం కదండి మీకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నాము. సో కాళ్ళు బరువెక్కిన భావన, కాళ్ళల్లో స్వెల్లింగ్ రావడము, కాళ్ళల్లో రంగు మారడము, కాళ్ళ నొప్పి రావడము, కాళ్ళల్లో సిరులు ఉబ్బి కనపడడం. సో ఇప్పుడు పేషెంట్ చెప్తున్నారు మనకు కాళ్ళల్లో సిరులు కనపడుతున్నాయి ప్లస్ కాళ్ళు ఉబ్బుతున్నాయి అని. సో వారికోజ్ వీన్స్ కి కంపల్సరీ రిలేటెడ్ ఉందండి. సో మీరు ఒకసారి డాప్లర్ చేయించుకుంటే కనుక మీకు కన్ఫర్మ్ అవుతుంది ఇది వారికోజ్ వీన్స్ అనే. కన్ఫర్మ్ అయ్యాక దానికి ట్రీట్మెంట్ మనము ఆఫర్ చేయొచ్చండి. అలాగే డాక్టర్, వారికోజ్ వెయిన్స్ అల్సర్ ఉన్న పేషెంట్స్ కి ఏమైనా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా? సో బేసికల్లీ వారికోజ్ వీన్స్ కు నాట్ ఓన్లీ ద మెయిన్ వీన్స్ అంటే ట్రంకల్ వీన్స్ అంటాము, జిఎస్సి ఎస్ఎస్సి కాకుండా మోస్ట్ ఆఫ్ ది అల్సర్స్ మీరు అడుగుతున్నారు. అల్సర్స్ వచ్చేది ఏంటంటే పర్ఫెక్ట్ ఇన్కాంపిటెన్స్, అంటే లోపల మన నీ కింద ఇంకొక చిన్న చిన్న వాల్స్ ఉంటాయండి, అవి ఫెయిల్ అయినప్పుడు ఈ పుండ్లు వస్తుంటాయి. సో అది మనము కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చిన అవసరం బాగా ఉందండి. చాలా సెంటర్స్ లో పర్ఫెక్టర్స్ ని నెగ్లెక్ట్ చేస్తారు, దాన్ని ట్రీట్మెంట్ చేయరు. సో ఆ రికరెన్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో పర్ఫెక్టర్స్ అనేది మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసి కొన్ని రోజులు కరెక్ట్ డ్రెస్సింగ్ చేసేసి కాలు ఎలివేషన్ చేసేసుకొని ఇవన్నీ మనం జాగ్రత్తలు మనము ఫాలో అయితే డెఫినెట్ గా అల్సర్స్ ఎంత పెద్ద మీరు చూస్తున్నారు పిక్చర్ లో కూడా పెద్ద పెద్ద అల్సర్స్ కూడా మంచిగా హీల్ అయిపోతాయండి, 100% హీల్ అవుతాయి. సమ్ టైమ్స్ పేషెంట్స్ చక్కగా ఫాలో కాకుండా ఇన్స్ట్రక్షన్స్ వెయిట్ చాలా ఎక్కువ ఉండి కొద్ది టైం ఎక్కువ పట్టొచ్చు, బట్ 100% మోస్ట్లీ హీల్ అయిపోతుంది. మరొక కాల్ ఉన్నారు డాక్టర్, మాట్లాడతాం. మస్తాన్ రావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మా మెసేజ్ కి ఎట్లాగ వచ్చిందమ్మా అప్పుడు అది మాట్లాడండి, డాక్టర్ గారిని అడగండి. చెప్పండి. నమస్తే సార్. మా మిస్సెస్ కి కాళ్ళకి ఇలాగ వచ్చిందండి, ఇప్పుడు టీవీలో చూసినట్టుగా షేమ్ వచ్చింది. ఓకే, అయితే ఏ డాక్టర్ గారు చూపించాలనేది మాకు ఒక ఐడియా లేదు. దాని స్పెషలిస్ట్ ఎవరన్నా ఉంటారా, లేకపోతే మీ దగ్గరికి రావాలా? దాని స్పెషలిస్ట్ ఎవరా ఏంటి అని చెప్తారేమన్నా ఉద్దేశం చేశాను సార్. సో బేసికల్ ఏంటంటే ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అండి. రేడియాలజిస్ట్ అనేది మనం స్కానింగ్ చేసుకుంటే ఫస్ట్ చూస్తాము, డాప్లర్ చేసేసి కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూసేసి ఇంటర్వెన్షన్ రేడియాలజీ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది బాగా వస్తాయండి. వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇప్పుడు సర్జన్స్ చేస్తున్నారు, ఈవెన్ స్పైన్ సర్జన్స్ చేస్తున్నారు, అందరూ నేను కూడా చేస్తానని అందరూ చేస్తున్నారు. కానీ మీరు ఇఫ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ గా వాళ్ళు స్కానింగ్ అనేది రేడియాలజీలో ఉంటుంది కాబట్టి రేడియాలజిస్ట్ చేస్తేనే బాగా కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ట్రీట్మెంట్ కూడా ఇది ఇంటర్వెన్షన్ రేడియాలజీ సంబంధించిన ఫీల్డ్ అండి ఇది. సో రేడియాలజిస్ట్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటేనే బెటర్. మీ జాగాలు అక్కడ ఎవరు లేకుంటే మీరు ఒకసారి రాండి హైదరాబాద్ కు, మన సెంటర్ నెంబర్స్ ఉన్నాయి, ఒకసారి వచ్చి కన్సల్ట్ చేయండి, డెఫినెట్ గా మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి. వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్? అంటే స్టాకింగ్స్ వేసుకోవాలని చెప్పారు, ఎన్ని నెలలు వేసుకోవాల్సి ఉంటుంది? మనకు వారికోజ్ వీన్స్ కి మనం ట్రీట్మెంట్ చేశాక అంటే ఉన్న లోపల ఉన్న ఉబ్బిన సిరుల్ని మనం కాల్చేస్తున్నాం. సో కాల్చినప్పుడు దాన్ని అట్లానే మనం అంటే ఆపరేషన్ చేసేటప్పుడేమో తీసేస్తారు, పీకేస్తారు, కానీ ఇక్కడ మనం లోపలనే ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీ ఒక 6 months స్టాకింగ్స్ కంపల్సరీ వేసుకోవాలండి. అదొకటి. తర్వాత కాళ్ళు పైన పెట్టుకొని పడుకోవడం, అంటే పడుకున్నప్పుడు కొంచెం ఎలివేషన్ గుండె లెవెల్ కంటే కాళ్ళు ఒక లెవెల్లో పైన ఉంటాయి, అంటే కాళ్ళ కింద ఒక చిన్న మెత్త పెట్టుకున్నా సరిపోతుంది. మూడోది ఎక్సర్సైజ్, మీకు చెప్పాను కదా, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ స్టాకింగ్స్ వేసుకుని ఎక్సర్సైజ్ చేయాలి. నాలుగోది ఒకటే దగ్గర కంటిన్యూస్ గా కూర్చోవడం గానీ కంటిన్యూస్ గా నిల్చోవడం గానీ చేయకూడదండి. మూవ్మెంట్ ఉండాలి, 1/2 hour కంటే ఎక్కువ ఒకటే దగ్గర కంటిన్యూస్ గా చేయకూడదు. సో అలా ఈ జాగ్రత్తలు పాటిస్తే కనుక మళ్ళీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే కనుక మళ్ళీ రికరెన్స్ రేట్ అనేది అస్సలు రాదండి. అసలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారికోజ్ వెయిన్స్ కి గురి కాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా డాక్టర్? సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే హెరిడిటరీ అంటే ఫ్యామిలీ హిస్టరీ. సో ఆల్రెడీ మన ఫ్యామిలీ హిస్టరీ మన ఇంట్లో ఫాదర్ మదర్ కన్నా అట్లా ఉంటే మనం ఫస్ట్ నుంచి మనం కొద్దిగా జాగ్రత్త, లైక్ వెయిట్ లాస్, వెయిట్ ఐడియల్ వెయిట్ ఉంటే చూసుకోవాలి. కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ అదొకటి చేసుకోవాలి. స్టాండింగ్ అనేది అవాయిడ్ చేయాలి. పడుకుంటప్పుడు కొద్దిగా కాళ్ళు పైకి పెట్టుకుంటే సరిపోతుందండి. సపోజ్ ఆల్రెడీ డయాగ్నోస్ అయిపోయింది అనుకోండి, అయిపోయినప్పుడు ఇనిషియల్ స్టేజ్ అయితేనో ఫస్ట్ లో మనం కొద్దిగా కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకొని ఈ చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్ స్లో అయిపోతుంది, తగ్గుతుంది. లేదు చాలా పెద్దగా అయిపోయిందంటే దాన్ని యూ హావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్. అలాగే ట్రీట్మెంట్ కి చాలా సెంటర్స్ ఉన్నప్పుడు పేషెంట్ ఎందుకు మావెన్స్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది?
మీకు రాజేష్ గారు చెప్పినట్టు మ్యావెన్ సెంటర్ అనేది ఫస్ట్ లేజర్ ని ఇంట్రడ్యూస్ చేసిందే మ్యావెన్ అండి. సో ఆ 12 years ఎక్స్పీరియన్స్ లో మేము వీ హావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్. అంటే వీ హావ్ సీన్ సమ్ ఫెయిల్యూర్స్, వీ హావ్ సీన్ సమ్ కాంప్లికేషన్స్, వీ హావ్ కమ్ ఓవర్ ఇట్. ఇప్పుడు మేం చేసే ట్రీట్మెంట్ అనేది ఓవర్ 10 years, అంటే ఒక 10,000 పేషెంట్స్ చేశాక ద ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అ లాట్. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తామో దట్ ఈస్ ద రీజన్ 97% సక్సెస్ రేట్ అనేది వేరే ఎక్కడ సెంటర్లో మీకు కనపడదండి. సో వారికోజ్ వీన్స్ ఉన్నా కానివ్వండి, అల్సర్ పేషెంట్స్ మీరు ఇన్సైట్ లో చూస్తున్నారు, చాలా పిక్చర్స్ ఉన్నాయి. అల్సర్ డీప్ అల్సర్ పేషెంట్స్ వేరే సెంటర్స్ లో ముట్టుకోరు, అసలు తీసుకోరు. తీసుకున్నా గానీ ఆల్సర్స్ మానవు, చాలా మంది చెప్తున్నారు, మనకు పేషెంట్స్ కూడా చెప్తున్నారు. సో అలా కాకుండా మా పేషెంట్స్ కి కంపల్సరీ అల్సర్ ఉన్నా గానీ, ఏ స్టేజ్ లో ఉన్నా గానీ మేము ట్రీట్మెంట్ చేశాక అవన్నీ మానిపోయి అన్ని బాగా అవుతున్నాయి. కాబట్టి చాలా మంది పేషెంట్స్ వాళ్లకు సక్సెస్ అయిందని చెప్పేసి వేరే పేషెంట్స్ కూడా పంపిస్తున్నారండి. సో అదొక సక్సెస్ మార్క్. అది అంటే వాళ్ళకి మంచిగా అయితేనే వేరే పేషెంట్స్ కి చెప్తారు. సో మా సెంటర్ లో చాలా పేషెంట్స్ వేరే పేషెంట్ రిఫర్ చేసిన పేషెంట్స్ వస్తారు. సో నాట్ ఓన్లీ బై జస్ట్ అడ్వర్టైజింగ్, బట్ వాళ్ళు చెప్పినందుకు రావడం అనేది చాలా గ్రేట్. అలాగే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా డాక్టర్? ఫుడ్ కి సంబంధించి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? సో బేసికలీ ఫుడ్ అనేది ఏం లేదండి, డైరెక్ట్లీ లింక్ టు ఫుడ్ వారికోస్ వస్తుంది అనేది ఎక్కడ లేదు. ఓన్లీ థింగ్ అంటే మనం వెయిట్ అనేది కంట్రోల్ పెట్టుకోవాలి. అన్ని తినొచ్చు కదా అని ఏమి అన్ని తినొచ్చు అని ఎక్కువ తినేసేసి వెయిట్ పుట్ ఆన్ చేసుడు తప్పది. సో మన అందరు పేషెంట్ ఏం చెప్తామంటే ఆయిల్ ఫుడ్, ఫ్రై ఫుడ్, స్వీట్స్ అవన్నీ తగ్గించమని, రైస్ కూడా తగ్గించమని. సో మెయిన్ ఇవన్నీ కారణాలు మన వెయిట్ పెరగడానికి. సో అంతేగాని పర్టికులర్ ఫుడ్ తో వస్తుంది వారికోస్ ఇది తగ్గించాలని క్లెయిమ్ లేదండి. రైట్ డాక్టర్ రాజేష్ గారు అండ్ బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ వారికోస్ వెయిన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అందించినందుకు. ఇది వాటి హలో డాక్టర్.